భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్రంలో బంగా అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కిసాన్ సింగ్, ఇతని తల్లి పేరు విద్యావతి. ఇతని గ్రంథం వచ్చి అయాం యతయేష్. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి, ఇతని హృదయంలో విప్లవాత్మక భావాలు కలగటానికి గల కారణం భగత్ సింగ్ చిన్నప్పుడు మన భారతదేశానికి రౌలత్ చట్టం వచ్చింది 1917. ఈ రౌలత్ చట్టం ఏమిటనగా కారణం లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు, అలాగే బంధించవచ్చు. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో అమృత్సర్ అనే ప్రాంతంలో సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లు మీటింగ్ను నిర్వహించారు. ఈ మీటింగ్ విషయం బ్రిటిష్ వారికి తెలిసింది. అప్పటి బ్రిటిష్ పంజాబ్ గవర్నర్ ఓ డయ్యర్, బ్రిటిష్ సైనిక అధికారి డి డయ్యర్ వీరు ఆ గ్రౌండ్కి వచ్చి మార్షల్ లా ప్రకటించారు. ఆ జలియన్ వాలా బాగ్ గ్రౌండ్ నిర్మాణం వచ్చి చుట్టూ పారి గోడ, ఒకటే ద్వారం. బ్రిటిష్ వారు కాల్పులు మొదలుపెట్టారు. ప్రజలు ఎటూ పోలేని పరిస్థితి. దొరికినోళ్ళు దొరికినట్టు కాల్చి చంపారు బ్రిటిష్ వారు. ఆ రక్తపు మడుగుల మధ్య, కుప్పలు పడిన శవాల మధ్య ఒక 12 ఏళ్ల బాలుడు ఇంత ఘోరమైన సంఘటన తన కళ్ళారా చూసి తన గుండెల్లో విప్లవాత్మక భావాలు కలిగి పక్కనే పడి ఉన్న ఒక సీసాని తీసుకొని, ప్రజల రక్తంతో నిండి ఉన్న మట్టిని తీసుకొని ఆ సీసాలో నింపి తన ఇంటికి తీసుకువెళ్ళి తన గదిలో గుమ్మానికి కట్టి ప్రతిరోజు చూస్తూ బ్రిటిష్ వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనే మన భగత్ సింగ్.